అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. కష్టపడి చదివి 10 మందికి ప్రాణం పోసే డాక్టర్ అవ్వాలని కలలు కనింది. తల్లిదండ్రుల ఆశలు, సొంత ఊరి నమ్మకం మోస్తూ మెడికోగా మారిన ప్రియాంక జీవితం చివరికి ఒక విషాదాంతంగా ముగిసిపోయింది. ఆమెను కోల్పోయిన తల్లిదండ్రుల గుండె కోతను ఆర్పే ధైర్యం ఎవరికైనా ఉందా? వాళ్ళ ఫ్యామిలీని కలిసి కాస్త ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం చేస్తే నిజంగా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు రాజకీయాలకు అతీతంగా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రాజకీయం. ఎంతలా అంటే మరి కాసేపట్లో ప్రియాంక అంత్యక్రియలు పెట్టుకొని ఏకంగా వాళ్ళ నాన్నే మీడియా ముందు మాట్లాడి ప్లీజ్ నా మాటల్ని పట్టుకుని రాజకీయం చేయొద్దని అందరికీ దండం పెట్టేంతలా. పీసీఆర్ ఒక్కసారి వాళ్ళ నాన్న మాట్లాడిన బయట ప్లే చేయండి. అలాగే ఏలూరు ఐజీ గారు, తర్వాత సీఎం గారి పిఏ గారు రాజమౌళి గారు మాట్లాడిన మాటలను కొన్ని ఛానల్స్ వక్రీకరించి రాసినట్టు మేము విన్నాము. దయచేసి రాజకీయం చేయొద్దండి. ఇప్పటికే పుట్టెడు బాధతో ఉన్నాం మేము. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి దయచేసి. ఛానల్ వాళ్ళు మాకు సహకరించాలన్నప్పుడు మనస్ఫూర్తిగా సహకరించండి, మాకు న్యాయం జరిగేలా చేయండి. మీరందరూ సహకరించడం వల్లనే మాకు అన్ని విధాలుగా మాకు న్యాయం జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఏదో వక్రీకరించి ఇలా మేము మొన్నటి నుంచి చూస్తున్నాం. ఒకరు చనిపోయారని, అవయవ దానాలు చేసేశారని, ఏదేదో జరిగిపోయిందని మేము చెప్పని మాటలు, మా దృష్టిలో కూడా లేని మాటలు రాసేశారు. దయచేసి తొందరపడారా రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. సార్ వాళ్ళు చేసిన మాటల్ని వక్రీకరించినారని మాకు తెలిసింది ఇప్పుడే. చాలా బాధేస్తుంది. అలా చెయ్యకండి దయచేసి ప్లీజ్. మీడియా వాళ్ళు వాస్తవాన్ని అర్థం చేసుకుని మేము నిజంగా చెప్పుంటే అదే టెలికాస్ట్ చేయండి. మమ్మల్ని వేరే విధంగా బాధ పెట్టొద్దండి దయచేసి. విన్నారు కదా ఆయన చెప్పిన మాటలు. దండం పెట్టి అడుగుతున్నాడు. పోలీసులు ఆల్రెడీ కేసులు చేంజ్ చేశారు, సెక్షన్లు మార్చారు. ప్రభుత్వం తరపున కూడా మాకు అందాల్సినటువంటి ఏదైతే ఉందో అది కూడా మాకు ఓకే, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు నేను మాట్లాడిన మాటల్ని రాజకీయంగా వాడుకోకండి ప్లీజ్, కొన్ని మీడియా ఛానల్ అని చెప్తున్నారు. నిజంగా ఇంతకన్నా చండాలం ఇంకేమన్నా ఉంటుందా? కన్ను మిన్ను కానకుండా అత్యంత దారుణంగా కారు నడిపిన తాగుబోతుల దాష్టికానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఏపీ ప్రభుత్వం రియాక్ట్ అయింది. 20 లక్షల సాయం ప్రకటించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు. ప్రియాంక హత్యకు కారణమైన దస్వంత్, జోసెఫ్పై సెక్షన్లు కూడా చేంజ్ చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. అన్నీ కలిసి వస్తే ఎన్కౌంటర్ కూడా చేయొచ్చేమో. చేతికొచ్చిన కూతురు పోయి కొండంత దుఃఖంలో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళతో రాజకీయం ఏంటి చండాలంగా? అసలు నాకు అర్థం కాని విషయం, వాళ్ళ పేరెంట్స్ అండ్ డాక్టర్లే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠతో ఒకటే మొక్కారు, ప్రియాంక హాస్పిటల్ నుంచి హ్యాపీగా నడుచుకుంటూ రావాలి అని. ఇంకా దీన్ని రాజకీయం చేసుకుంటూ ఆవిడ ఆత్మను కూడా బాధ పెట్టాలా? ఏం పాపం చేసింది ప్రియాంక? కుదిరితే తనకు న్యాయం జరగాలని ప్రభుత్వం మీద కాస్త ఒత్తిడి తీసుకురండి. దాన్ని ఎవ్వరూ కాదనరు, ఎవరు దాన్ని ఆపేక్షించరు. అంతేగాని మెడికో ప్రియాంక మరణాన్ని మాత్రం రాజకీయం చేయడం నిజంగా కరెక్ట్ కాదు. అసలు ఒక ప్రాణం పోయినప్పుడు జరగాల్సింది ఆత్మ పరిశీలన, ఆ కుటుంబానికి న్యాయం. కానీ ఇక్కడ జరుగుతున్నది స్వార్థపు రాజకీయాలు, ఒకరిపై వేసుకుంటున్న నిందలు, ఆ రాద్ధాంతం. నిజంగా ఇదే జరుగుతుంది. డియర్ పొలిటీషియన్స్, ఓట్ల లబ్ధి కోసం ప్రియాంక లాంటి అమాయకపు జీవితంతో ఆడుకోవద్దు. ఒక బిడ్డను పోగొట్టుకొని కంటి పాపలా చూసుకున్న కూతురు ఇక లేదని, ఇక రాదని బాధతో రగిలిపోతున్న ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు మీకు కనిపించట్లేదా? న్యాయం పోరాటంలో ఉండాలి, రాజకీయాల్లో కాదు. ప్రియాంక మరణానికి బాధ్యులు ఎవరో తేల్చి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాల్సింది పోయి ఈ దారుణాన్ని రాజకీయం చేయడం నిజంగా ఎంతవరకు న్యాయం? కనీసం ఆ బిడ్డ పవిత్ర జ్ఞాపకాలనైనా ప్రశాంతంగా ఉండనివ్వండి. రాజకీయాలు పక్కన పెట్టేసి ఒక మనిషిగా, ఒక సమాజంగా ప్రియాంక కుటుంబానికి అండగా నిలబడదాం. గెలవాల్సింది న్యాయం, రాజకీయం కాదు ఇక్కడ. అంటే అప్పుడెప్పుడో వివేకానంద రెడ్డి హత్య కేసు కాడ నుంచి దాన్ని ఎవరో చంపారని చెప్పి అక్కడ రాజకీయం చేశారు. అండ్ దాని తర్వాత నా తలలో వెంట్రుకలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రాజకీయ హత్యలు జరిగాయి. ఆన్ రికార్డ్ ప్రకారం కేవలం 244 హత్య కేసులు మాత్రమే జరిగినట్టుగా చిత్రీకరించారు వైసీపీ గవర్నమెంట్లో. వాటన్నిటికీ కులాన్ని ఆపాదించడం, మతాన్ని ఆపాదించడం, ఇరు వర్గాల మధ్య గొడవలు ఇంకా పెచ్చరులేలా చేయడం, వాళ్ళు కొట్టుకుంటుంటే వచ్చే మంటని చలిగాసుకోవడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? సరే, ఎక్కడో
కడపో చిత్తూరు లేకపోతే ఇలాంటి చోట ఎవడో ఒక రౌడీ షీటర్ పోయాడంటే అనుకోవచ్చు. రాజమండ్రి లాంటి పీస్ఫుల్ ఏరియాలో ఒక ప్రాణాలని కాపాడాల్సిన డాక్టర్ తన ప్రాణం కోసం 4 గోడల మధ్య ఊపిరి కోసం కొట్టుమిట్టాడింది. మెదడు పనిచేయక బ్రెయిన్ డెడ్ అయిపోయి వాళ్ళ అమ్మా నాన్న ఆ ఐసీయూ అయిపోయి చూస్తూ ఎంటైర్ కిమ్స్ హాస్పిటల్లో 3 రోజులు అక్కడికి వచ్చిన పేషెంట్స్ కావచ్చు, అక్కడికి వచ్చిన పేషెంట్ తాలూకా బంధువులు కావచ్చు, వీళ్ళందరూ ఒక్కటే కోరుకున్నారు, ఆ అమ్మాయి ప్రశాంతంగా బయటికి రావాలి, చూడటానికి చాలా చక్కగా ఉంది, చేతికి వచ్చిన పిల్ల డాక్టర్ అయింది, రేపొద్దున అమ్మాయి డాక్టర్ అయితే కొన్ని లక్షల మంది ప్రాణాలు, కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుతుంది. అలాంటిది అంతమంది అక్కడ అంటే కులాలకి మతాలకి అతీతంగా ప్రార్థనలు చేశారు. అలాంటి అమ్మాయి చనిపోతే బాధపడాల్సింది పోయి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి అంతో ఇంత సహాయం చేయాల్సింది పోయి, లేదు సహాయం చేయం మేము, ఎందుకంటే ఏదైతే సిద్ధిరప్పలరాజు కొడుకు విషయంలో ఏదైతే వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత, కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాం, కానీ చనిపోయిన దానయ్య కుటుంబాన్ని ఎలాగైతే మనం పరామర్శించమో అదే రేంజ్లో ఇక్కడ కూడా ప్రియాంక కోసం ఎలాగైనా సరే ఇక్కడ కూటమి సర్కార్ని ఇరుకున పెడదాం, ఇబ్బంది పెడదాం అని చెప్పి అనుకోవటమే తప్ప క్యాండిల్ ర్యాలీలు ఏ ర్యాలీలు చేసినా నిజంగా ఆ అమ్మాయి గనక పోయిందనే బాధ మీలో 1% ఉంటే నిజంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్లకి సరిపెడతారా, లేదంటే రాజమండ్రి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారా? కనీసం హాస్పిటల్లో ఉంటే వెళ్ళగలిగారా? హైదరాబాద్ రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రాలేదా? ఎంతవరకు బురజల్లే కార్యక్రమం ఇదే జరుగుతుంది ప్రియాంక మరణం చుట్టూ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూటమి సర్కార్ పట్టించుకోలేదు, నిందితుల్ని సేవ్ చేస్తున్నారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే సేవ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకోళ్ళు సేవ్ చేస్తున్నారు. ఇంతలా రాజకీయ మరక, రాజకీయ దురద పూసుకొని ప్రతి దాన్ని రాజకీయించడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. పార్టీలకి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఎందుకంటే ప్రియాంక మరణాన్ని అది ఒక అనుకోని ఇదా, లేదంటే ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఏదైనప్పటికీ వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఇక ఆ అమ్మాయి ప్రాణం ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా ఆ అమ్మాయి ప్రాణం రాదు, కానీ ఆ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలంటే మన వంతు సహాయం మనం చేయాలి, అంతే తప్ప వాళ్ళ ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితో అంత రూడ్గా బిహేవ్ చేసి తల మీద కాలెక్కించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, ప్రశ్నించండి, ట్వీట్లు చేయండి, మీ అఫీషియల్ ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, గవర్నమెంట్ని ట్యాగ్ చేయండి. ఎందుకు ఆయన ఎన్కౌంటర్ చేయరు ఆ జోసెఫ్ దస్వంత్ని? ఇద్దరు అంటే అంత కొవ్వెక్కి వీళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు మందు తాక్కుంటూ, ఇంత దారుణంగా చేస్తే వాళ్ళని ఎందుకు ఇచ్చారని చెప్పి ఎన్కౌంటర్ చేయమని చెప్పండి, సొల్యూషన్ అడగండి మీరు ప్రభుత్వాన్ని. ఇంకా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలంటే ఏ రకంగా ఇరకాటంలో పెడతారు? ఒక ఆడపిల్ల చనిపోయింది, ఒక డాక్టర్ చనిపోయింది, చేతికి వచ్చిన ఆడపిల్ల ఇక రాదు, ఆ అమ్మాయి మాకు కనిపించదు, ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్నామని చెప్పి తల్లిదండ్రులు అంతా బాధపడుతుంటే వాళ్ళ బాధలు మీకు పట్టవు, వాళ్ళ అరణ్య రోదనలు మీకు అర్థం కావు, వాళ్ళ ఆవేదన మీకు ఏమాత్రం సహించదు. కానీ మీకు కావాల్సింది శవాల మీద పేలాలు వేరడం. ఇదే అక్కడ ప్రియాంక హత్య జరిగిందా ఉద్దేశపూర్వకంగానా, లేకపోతే అనుకోకుండా ఆ అమ్మాయి ఏదైతే ఫస్ట్ గుద్దినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి వీళ్ళు మధ్యలో ఇంకాస్త ఇది అయిపోయి ఆ అమ్మాయిని ఇచ్చేసారా? అండ్ దాని తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఏదైతే ఆ సాయి ఉన్నారో, ఆ డాక్టర్ సాయి ఎవరైతే ఈ ప్రియాంకని ఎక్కించుకెళ్ళినటువంటి వ్యక్తి, ఆయన కూడా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా సరే ఆయన మాటలను కూడా వక్రీకరించి అంటే ఒక విష ప్రచారం చేయడం దాని మీద. తర్వాత ఏకంగా వాళ్ళ నానే బయటకు వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలను కూడా సగం కట్ చేసి దానికి రాజకీయం అంటించి ఇలా ఉంది ఏపీలో సిచ్యువేషన్ అని చెప్పి మాట్లాడటం. నిజంగా అసలు ఇదంతా వర్కౌట్ అయ్యే ప్లాన్ అంటారా? ఇలాంటి చనిపోయిన వాళ్ళ మీద కాస్త సింపతి చూపించడము, లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేయడము, వెళ్ళి పరామర్శించి కొంచెం ధైర్యం చెప్పడము, ఇది కదా జరగాల్సింది యాక్చువల్గా. కానీ ఇక్కడ మనం జరుగుతుంది ఏంటి ప్రియాంక విషయంలో? కంప్లీట్గా మొత్తం డిఫరెంట్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మీదే బురద, ఏకంగా కాసేపట్లో అంత్యక్రియలు వాళ్ళ నానే బయటకు వచ్చి ఒక వీడియో చేసి మీడియాకి ఇచ్చారు. ఏంటో తెలుసా? మా కూతురుతో రాజకీయం చేయొద్దు, మాకు రాజకీయాలకు అసలు సంబంధం లేదు, మా అమ్మాయి ఒక డాక్టరు చనిపోయింది, వాళ్ళు చంపేశారు, వాళ్ళకి శిక్ష పడాలి, మామూలు కాదు, మరొక్కసారి
ఎవడైనా తాగొచ్చి కారు తీయాలన్నా, తాగొచ్చి అలాంటి పబ్లిక్ ప్లేసుల్లో తిరగాలన్నా ఒకడికి భయం రావాలని చెప్పి గట్టిగా మాట్లాడండి అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఎంత వరస్ట్ సినారియో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మనం. నిజంగా ఎక్కడా ఉండదేమో ఇలాంటి రోత, ఇలాంటి కంపు ఏ రాష్ట్రంలోనూ ఉండదు. మేబీ బయట దేశాల్లో కూడా ఉండదు, పాకిస్తాన్లో కూడా ఉండదేమో. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఎంతవరకు రాజకీయం చేయడం. అక్కడ ప్రియాంక మరి ఎలా చనిపోయింది ఏంటి, ఒక ఛార్జ్ షీటు పోలీసులు ఇవ్వాలి, దానికి సంబంధించిన ఇప్పటికే వాళ్ళు రిమాండ్కి పంపించారు. వాళ్ళతో వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్తారు, వాళ్ళు ఇచ్చే స్టేట్మెంటు, దాన్ని బట్టి మొత్తాన్ని అన్నిటినీ పరిగణనలో తీసుకొని ఏం చేయాలో అది చేస్తుంది ప్రభుత్వం. ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాట్లాడారు, సీఎం చంద్రబాబు మాట్లాడారు, బాధిత కుటుంబంతో మాట్లాడారు, ధైర్యం చెప్పారు. కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అని చేశారా వైసీపీ వాళ్ళు? చేయలేదు, చేయరు. కానీ రాద్ధాంతం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సొల్యూషన్ మాత్రం జీరో. అందుకే 2024 ఏదైతే సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టే ఆ ట్రోలింగ్స్ ఏవైతే ఉందో నెటిజన్లు చాలా దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఎంత దారుణంగా చేయాలా, చనిపోయిన ప్రియాంకను కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఏం వచ్చింది వైసీపీకి? అందుకనే కదా 2024లో అన్ని సీట్లు తగ్గించారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇలా చేశారు కాబట్టే కదా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ప్రియాంక హత్యల్ని కూడా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానో అనుకోకుండానో జరిగిన దానికి కూడా ఆ అమ్మాయి పేరుతో రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోతున్నారు సోషల్ మీడియాలో. ఒక్కసారి గమనించండి, కొన్ని కామెంట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. అక్కడ ఎండ్ ఆఫ్ ది డే నిందితుల్ని రక్షించమని, నిందితుల్ని సేవ్ చేయమని ఎవ్వరూ అనలేదు. ఏ పార్టీ వాళ్ళు కూడా అనలేదు. ఒకవేళ ఏ పార్టీ వాళ్ళైనా అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ కడుపుకి అన్నం తినరు, గడ్డే తింటారని అర్థం. గడ్డి కాదు ఇంకేదైనా అశుద్ధాలు తింటారని అర్థం. ఎట్టి పరిస్థితుల్లో మనం టీవీ దాదాపుగా 4-5 రోజులుగా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే హ్యాంగ్ చేయాలనే ఒక ఉద్దేశం మీద ఉంది. మనం టీవీ స్టాండ్ ఇప్పటికీ ఎప్పటికీ మారదు వాళ్ళ విషయంలో. కానీ రాజకీయాలకు అతీతంగా చూసిన వాళ్ళకి మస్ట్గా ఈ వీడియో కామెంట్ చేయండి.